మంచిర్యాలలోని ఆర్కే-7 భూగర్భ గని మూసివేతకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్ డిమాండ్ చేశారు. ఆర్కే-7 గని ఇంకా 20 ఏళ్లు నడిచే పరిమితి ఉన్న సింగరేణి అధికారుల తప్పిదాల వల్ల కార్మికుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆరోపించారు. సేఫ్టీ విషయంలో సింగరేణి అధికారులు ఎర్ర కార్డు, పచ్చ కార్డు సృష్టించి గందరగోళ పరిస్థితిని సృష్టించారన్నారు. సింగరేణి అధికారులు ఓపెన్ కాస్ట్ చేసేందుకు ఇలాంటి కుట్రలు చేశారని ఆరోపించారు. కేవలం వారి కమిషన్ల కోసమే మైన్ యొక్క పర్మిషన్లు తీసుకోలేదని అన్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పాకిస్తాన్లో ఉందా, ఎన్వైరన్మెంటల్ డిపార్ట్మెంట్ అయితే చైనాలో ఉందా, బంగ్లాదేశ్లో ఉందా, భారతదేశంలో ఉన్నాయి కదా. వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే పడకేసుకుని ఎందుకు పోయినారు? డైరెక్టర్ పీపీ ఉన్నాడు కదా. దీనికోసమే ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్ 40 మంది ఆఫీసర్లు ఉన్నారు. ఎస్టేట్ డిపార్ట్మెంట్ ఉంది. వాళ్ళేం ఎక్కడ పన్నారు? ఫారెస్ట్ వాళ్ళు కిరికిరి చేయకుండా ఉండడానికి ఒక డిఎఫ్ఓని తీసుకున్నారు. ఆ డిఎఫ్ఓ ఎక్కడ పన్నాడు? వీళ్ళు ముగ్గురిని సస్పెండ్ చేయండి, ముందు పర్మిషన్ రాదని నిజంగానే అయితే కనుక బాయ్ బంద్ పెట్టే కార్యక్రమం బంద్ పెట్టండి. బాయ్కి లైఫ్ ఉంది, మంచి బాయ్, ఇంకా 100 సంవత్సరాలను ఉడవది. భయభ్రాంతులకు గురి చేసి లంచాలు వసూలు చేసుకోవడానికి ఒక స్కీమ్ వేసిండ్రు. ఒకటి, ఆఫీసర్లందరూ ఓపెన్ కాస్ట్ చేయడానికి, ఓపెన్ కాస్ట్ కాంట్రాక్టులతో లంచాలు తీసుకొని వాళ్ళను అమ్ముకుందామని, సింగరేణిని అమ్ముకుందామని. ఇక యూనియన్ నాయకులకేమో